ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ విజువల్ని బాగా గమనించండి. కేవలం 9 రోజుల క్రితం మనం ఇదే ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్లాబ్ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు చూస్తే స్లాబ్ కాంక్రీటింగ్ పనులు కూడా మొదలైపోయాయి. అంటే ఈ 9 రోజుల్లోనే ఇక్కడ ఎంత మార్పొచ్చిందో ఒక్కసారి ఊహించండి. కాని అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది సాధారణ బిల్డింగ్ కాదు. రాబోయే రోజుల్లో అమరావతి పేరును ప్రపంచ టెక్నాలజీ మ్యాప్పై నిలబెట్టేలా రూపొందుతున్న క్వాంటమ్ వ్యాలీలోని కీలకమైన ఏక్యూసీసీ బిల్డింగ్ ఇది. ఇక్కడ ఏమేర్పాటు చేయబోతున్నారు? ఎందుకు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ఇంత వేగంగా పూర్తి చేస్తున్నారు? ఇప్పటికే స్లాబ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ బిల్డింగ్ పక్కనే రాబోతున్న 43 అంతస్తుల భారీ టవర్స్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఎంత ప్రత్యేకమైనది? ఈ వీడియోలో గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం చూపిస్తాను. కాబట్టి ఒక్క విజువల్ కూడా మిస్ కాకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో నిర్మిస్తున్న ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. మన ఛానల్లో సరిగ్గా 9 నుంచి 10 రోజుల క్రితమే ఈ బిల్డింగ్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాం. అప్పుడు మనం వచ్చినప్పుడు స్లాబ్ నిర్మాణానికి సంబంధించిన షటరింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాని ఇప్పుడు అదే ప్రదేశాన్ని మీరు చూస్తే షటరింగ్ పూర్తయింది, రీఇన్ఫోర్స్మెంట్ పూర్తయింది. ఇప్పుడు స్లాబ్ కాంక్రీటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంటే మనమిచ్చిన గత అప్డేట్కి ఇప్పటి పరిస్థితికి మధ్య ఎంత మార్పు వచ్చిందో మీరే విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం కంటిన్యూస్గా స్లాబ్ కాంక్రీటింగ్ పనులు జరుగుతున్నాయి. కింద నుంచి పెద్ద మిషనరీ ద్వారా కాంక్రీట్ను పైకి పంపిస్తున్నారు. పైపుల ద్వారా కాంక్రీట్ను స్లాబ్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కాంక్రీటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో కూడా మీరు గమనించవచ్చు. ఒకేసారి ఇంతమంది వర్కర్స్, మిషనరీ కలిసి పనిచేస్తుండటంతో నిర్మాణం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇక ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ విషయానికొస్తే ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ G+1 స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ స్లాబ్ పూర్తయిన తర్వాత దీనిపైన మరో స్లాబ్ నిర్మాణం ఉంటుంది. ఆ స్లాబ్ కూడా పూర్తయితే ప్రధాన స్ట్రక్చర్ పూర్తయ్యే దశకొస్తుంది. ఆ తర్వాత బయటి ఎలివేషన్ పనులతో పాటు ఇంటర్నల్ వర్క్స్ కూడా కొనసాగుతాయి. ఈ బిల్డింగ్ను దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం బిల్డింగ్ విస్తీర్ణం 50,000 చదరపు అడుగులకు పైగా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థ చేపడుతోంది. ఇక ఈ బిల్డింగ్ చుట్టూ జరుగుతున్న పనులు కూడా చాలా ముఖ్యమైనవే. మీరిక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూస్తున్న ప్రాంతంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఈ బిల్డింగ్ సరౌండింగ్స్లో హెచ్ఎస్టీ యార్డ్ అంటే హైస్పీడ్ డీజిల్ యార్డ్, అలాగే ఆర్ఎం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు కూడా రాబోతున్నాయి. ఇక బిల్డింగ్ ఫ్రంట్ సైడ్లోకొస్తే ఇక్కడ విజిటర్స్ గ్యాలరీ, మధ్యలో క్వాంటమ్ ల్యాబ్, స్టాఫ్ ఎంట్రీ పాయింట్, స్టాఫ్ లాబీ, విజిటర్స్ ఎంట్రీ పాయింట్ వంటి సదుపాయాలు ఉండబోతున్నాయి. అంటే ఇది కేవలం ఒక ఆఫీస్ బిల్డింగ్ కాదు, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యంత కీలకమైన కార్యకలాపాలు జరిగే ప్రాంతంగా ఈ బిల్డింగ్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడసలు ఈ బిల్డింగ్కు అంత ప్రాధాన్యత ఎందుకొచ్చిందో చూద్దాం. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్లోనే దాదాపు 156 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటేషన్ ఇన్స్టాలేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనిని ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని 1000 క్యూబిట్స్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ ఉండే ప్రాంతాన్ని సాధారణ రూమ్లా కాకుండా అత్యంత నియంత్రిత, ఐసోలేటెడ్ పరిస్థితుల్లో పనిచేసే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. అందుకే ఈ బిల్డింగ్ నిర్మాణంలో ప్రతి స్టేజ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెబుతాను. ఈ క్వాంటమ్ వ్యాలీ పక్కనే మరో భారీ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే T2 టవర్స్. నాకు అందుతున్న సమాచారం ప్రకారం T2 టవర్స్కి సంబంధించిన టెండర్ ఫైనలైజ్ అయింది. ఈ టవర్స్ను ఎల్ఎన్టీ సంస్థ నిర్మించనుంది. దాదాపు G+43 ఫ్లోర్స్ ఉండే విధంగా ఈ టవర్స్ను నిర్మించనున్నారు. మొత్తం సుమారు 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారీ నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే T2 టవర్స్కి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ కూడా పూర్తయింది. కాబట్టి త్వరలోనే అక్కడ కూడా నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. అంటే ఒకవైపు ఇక్కడ ఏక్యూసీసీ బిల్డింగ్ కళ్లముందే పైకి వస్తుంటే మరోవైపు పక్కనే 43 అంతస్తుల భారీ టవర్స్కు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ స్లాబ్ నిర్మాణాన్ని ఒక్కసారి దగ్గరగా గమనించండి. కింద పెద్ద కాంక్రీట్ పంపింగ్ మిషనరీ ఉంది. అక్కడ్నుంచి పైపుల ద్వారా కాంక్రీట్ను పైకి పంపిస్తున్నారు. ఆ కాంక్రీట్ను స్లాబ్ మొత్తం ప్రాంతంలో వేసి లెవలింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉపయోగిస్తున్న కాంక్రీట్ కూడా హైగ్రేడ్ కాంక్రీట్.
ఇంత పెద్ద విస్తీర్ణంలో స్లాబ్ నిర్మాణం జరుగుతుండటంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో వర్కర్స్ పనిలో ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తే ఈ నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందో మీకే అర్థమవుతోంది. ఇక ఈ స్లాబ్ పూర్తయిన తర్వాత మరో స్లాబ్ వస్తుంది. అది పూర్తయిన తర్వాత ప్రధాన స్ట్రక్చర్ దాదాపు పూర్తయినట్టే. ఆ తర్వాత ఎలివేషన్ పనులు, ఇంటర్నల్ వర్క్స్ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఈ బిల్డింగ్కు 10 రోజులకొకసారి అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కొన్ని రోజులకు ఓ కొత్త యాక్టివిటీ కనిపిస్తోంది. ఒకసారి షట్టరింగ్, తర్వాత రీఇన్ఫోర్స్మెంట్, ఇప్పుడు కాంక్రీటింగ్, తర్వాత మరో స్లాబ్, ఇలా చాలా వేగంగా నిర్మాణం ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కు వెళుతోంది. మనం 9 రోజుల క్రితం చూసిన ప్రదేశం ఇప్పుడు మన కళ్ల ముందే మరో రూపంలో కనిపిస్తోంది. ఇదే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వేగానికి ఒక చిన్న ఉదాహరణ. ఇక మొత్తం క్వాంటం వ్యాలీ విషయానికొస్తే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో దాదాపు 88,000 మంది ఇక్కడ పనిచేసే స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నిర్మాణాలు కేవలం ఈ రోజు కోసం కాదు. రాబోయే సంవత్సరాల్లో అమరావతిలో ఏర్పడబోయే ఒక భారీ టెక్నాలజీ ఎకోసిస్టమ్కు ఇవి ప్రారంభ దశలు. ఒకవైపు రాజధాని నిర్మాణం, మరోవైపు రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇంకోవైపు క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ ఆధారిత మౌలిక వసతులు. ఈ మూడూ కలిసి అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈ క్వాంటం వ్యాలీ నిర్మాణం మనకొక ఐడియా ఇస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ విజువల్ను కూడా ఒకసారి గమనించండి. కేవలం 9 రోజుల క్రితం ఇక్కడ మనం షటరింగ్ రీఇన్ఫోర్స్మెంట్ పనులను చూపించాం. ఇప్పుడు అదే ప్రదేశంలో స్లాబ్ కాంక్రీటింగ్ జరుగుతోంది. అంటే మీరు ఈ వీడియోను చూస్తున్న సమయంలోనే మరో కొత్త స్టేజ్కి ఈ నిర్మాణం వెళ్లిపోతుంది. అందుకే అమరావతిలో జరుగుతున్న ప్రతి నిర్మాణాన్ని కేవలం ఫైనల్గా పూర్తయిన తర్వాత చూపించడం కాకుండా నిర్మాణం మొదలైన రోజు నుంచి ప్రతి స్టేజ్ను మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి చూపించాలనేదే మన ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం క్వాంటం వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్లో జరుగుతున్న తాజా నిర్మాణ పనులను మీరు చూశారు. మనం గత అప్డేట్లో చూసిన షటరింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు స్లాబ్ కాంక్రీటింగ్ స్టేజ్కు వచ్చేసింది. ముందుగా ఈ స్లాబ్ పూర్తవుతుంది, ఆ తర్వాత మరో స్లాబ్ వస్తుంది, స్ట్రక్చర్ పూర్తవుతుంది, ఆ తర్వాత ఎలివేషన్, ఇంటర్నల్ వర్క్స్ మొదలవుతాయి. ఇదే సమయంలో పక్కనే T2 టవర్స్ నిర్మాణానికి కూడా రంగం సిద్ధమవుతోంది. అంటే రాబోయే రోజుల్లో ఈ క్వాంటం వ్యాలీ ప్రాంతంలో ఇంకా చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. అందులో ప్రతి ఒక్క అప్డేట్ను మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి చూపిస్తాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి కీలక నిర్మాణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అమరావతి నిర్మాణ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.